హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ చేపలు ఏ విధంగా కడగాలి, అసలు చెక్కు ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తున్నాను. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఈ విధంగా మనం తెచ్చుకునేది ఎప్పుడో ఒకసారి, అది కూడా తెలుసుకోకుండా ఏదో రకంగా తీసుకొచ్చి ఊకే చేసుకున్నామంటే అది కాదండి. కొంచెం తెలుసుకొని ఎవరైనా సరే, మనం ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళు ఉంటారు మాలాగా. అయితే నాన్ వెజ్ ఎక్కువగా తినము, ఎప్పుడో ఒకసారి తింటాము. అయితే ఫస్ట్ చేపలు అనేది మనము ముళ్ళు లేనివి తెచ్చుకోవాలండి. అన్నిటిలో ఏదైనా సరే ముళ్ళు ఉంటుంది, కాకపోతే మరీ సన్నగా జాల ముళ్ళు అని అంటారంట, అది ఉంటుంది. అలా ఉన్న ముళ్ళు చేపలు అస్సలు తెచ్చుకోకూడదు. మేము తీసుకున్న కూడా అన్ని ముళ్ళే ఉన్నాయి. అంటే మనకు తెలియదు కదా, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కదా, మనం ఎప్పుడో ఒకసారి తీసుకోవడం కాబట్టి ఆ విధంగా తీసుకోవద్దు. నేను మా నాన్నని చూసి తెలుసుకున్నాను, ఎందుకంటే ఇవి ఏ విధంగా కడగాలి, ఎలా ఉంటాయి అనేది నేను మా నాన్నని చూసి తెలుసుకున్నాను. మొత్తము మా నాన్న అయితే లావు ఉప్పు, అది మనకు రొట్టెపిండి ఉంటుంది కదా ఇంట్లో, రొట్టెపిండి, జొన్న రొట్టెపిండి, అది కలిపి మా నాన్న బాగా ఇవి మొత్తం చెక్కు తీసిన తర్వాత నీట్గా తీసుకోవాలండి. చెక్క అనేది ఈ విధంగా మొత్తము వాటికి ఉన్న చేపలకు ఉన్నది మొత్తం నీట్గా తీసుకోవాలి. మనం చేసుకోవాలంటే చాలా పని, అక్కడ వాళ్ళు చేపల వాళ్ళ దగ్గరనే తీసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. అయినా అంటే మనం మామూలుగా ఊర్లోకి వచ్చేటివి అయితే ఖచ్చితంగా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సిటీలో అయితే వాళ్ళే కడిగి నీట్గా చేసి ఇస్తారు, అలా కాదు. మనమైతే ఇంటి దగ్గర అయితే మనమే చేసుకొని మనమే తెచ్చుకోవాలి. చేప కూడా ఏ విధంగా ఉందని మనం చూసుకోవాలి. వాళ్ళు కరెక్ట్గా చెప్పరు, చెప్పినా కూడా నమ్మలేము, ఎందుకంటే అవి మనం చేసిన తర్వాత అంతా ముళ్ళు ఉంటాయండి. ఈ విధంగా నీట్గా తీసేసి నేను మొత్తం చెక్కు తీసేసి కోసేస్తున్నాను. కట్ చేసి మేము అదేమంటారు, తలకాయలు, తోక అన్నీ తీసేసి సపరేట్ చేసేసాము. ఎందుకంటే మనము ఎక్కువ శాతము వీటన్నింటిని తీసేస్తేనే మనకు నీట్గా అవుతుంది కదా, ఎవరికైనా ఒక్కరికైనా అర్థం అవుతుంది అనేసి చెప్తున్నాను. ఇవన్నీ నీట్గా తీసేసి, ముళ్ళు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. అయినా ఎవరు తీసుకోరు అని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం అక్కడ చేపల వాళ్ళ దగ్గరనే చేసుకుంటారేమో అనుకుంటున్నాను. ఈ విధంగా మన ఇంట్లో అయితే మనం ఇంకా నీట్గా చేసుకుంటాం, వాళ్ళు ఇంకా సగం అన్నీ అలాగే ఉంచి అలాగే చేస్తారు. ఎంతైనా మన చేతితో మనం చేసుకునేది వేరు, వేరే వాళ్ళ చేసి పంపించినది వేరు కదా. అందుకోసమని చూడండి, మొత్తం ఈ విధంగా తీసేసి అంత నీట్గా తీసేసాను చూడండి. ఇప్పుడు వీటిని మనం పిండి ఉంది చూడండి, పిండి ఉప్పు రెండు కలిపి నీట్గా రుద్దాలండి. అందులో ఉన్న నీట్గా ఉంటుంది, అందులో ఏమన్నా చెక్కు ఉన్నా ఏదన్నా అందులో కస్సు అంటారు కదా, నీట్గా ఏమంటారు పొట్ట పేగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా పోతాయండి. ఈ విధంగా కడిగేసుకుంటున్నాను. ఉప్పు, జొన్నపిండి వీటన్నింటిని బాగా రుద్ది, ఈ విధంగా రుద్ది నీట్గా కడుక్కుంటున్నానండి. కడిగిన తర్వాత వీటన్నింటిని 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము ఎంతగా నీట్గా కడుక్కుంటే అంత బాగా వస్తుందండి. అందుకోసమని నేను నీట్గా కడిగి పక్కకు పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుందండి. కాకపోతే పని అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ చేసుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఫాలో కాండి. నేను ఈ విధంగా చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఇంతవరకు చూసిన వాళ్ళు ఉంటే ఒక్క కామెంట్ పెట్టండి.